హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం కర్స్డ్ డైమండ్స్ అనగా శాపగ్రస్త వజ్రాలు గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. చరిత్రలో కొన్ని సుప్రసిద్ధ వజ్రాలు అదృష్టకరమైనవే కాకుండా వాటిని స్వాధీనం చేసుకున్న వారికి దురదృష్టం, విపత్తులు, మరణాలు తెచ్చిపెట్టాయన్నది నమ్మకం ఉంది. ఈ శాపం వాటి రక్తసిక్తమైన చరిత్ర, దోపిడీలు మరియు హత్యల నేపథ్యంలో ఉద్భవించింది. ఇక్కడ అలాంటి కొన్ని సుప్రసిద్ధ వజ్రాలు మరియు వాటి కథల గురించి తెలుసుకుందాం. అందులో మొదటగా కోహినూర్ డైమండ్. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన మరియు శాపగ్రస్తమైన వజ్రాల్లో ఒకటి. చరిత్ర ప్రకారం ఈ వజ్రాన్ని స్వాధీనం చేసుకున్న అనేక సామ్రాజ్యాలు మరియు రాజవంశాలు పతనమయ్యాయి. ఉదాహరణకు కాకతీయులు, ఢిల్లీ సుల్తానులు, మొఘల్ సామ్రాజ్యం, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు పంజాబ్ రాజ్యాలు. చరిత్ర ప్రకారం ఈ వజ్రం స్త్రీలు మాత్రమే సురక్షితంగా ధరించగలరు. దానిని ధరించిన పురుషుడు ప్రపంచాన్ని పాలించగలిగినా అతనికి దురదృష్టం మాత్రమే లభిస్తుంది. ఇది బ్రిటిష్ రాజపరివారంలో స్త్రీలు మాత్రమే ధరించడానికి ఒక కారణం. ఈ కోహినూర్ డైమండ్ ప్రస్తుతం లండన్లోని టవర్ ఆఫ్ లండన్లో ప్రదర్శనకు ఉంచారు. ఇంకా రెండవది హోప్ డైమండ్. ఇది గొప్ప లోతైన నీలం రంగులో ఉండే ఒక అద్భుతమైన వజ్రం. దీని శాపం చాలా ప్రసిద్ధి చెందింది. చరిత్ర ప్రకారం ఈ వజ్రాన్ని ఫ్రాన్స్ యొక్క రాజు లూయి 14కి బహుమతిగా ఇచ్చిన తర్వాత అతని మరణం తర్వాత దురదృష్టం ప్రారంభమైంది, అనగా శాపం ప్రారంభమైంది అని చెప్తారు. ఈ వజ్రాన్ని ధరించిన లూయి 16 మరియు అతని భార్య మేరీ ఆంటోనీను ఫ్రెంచ్ విప్లవంలో శిరచ్ఛేదం చేశారు. తర్వాత ఇతర యజమానులు దీనిని ఆర్థికంగా చాలా దివాలా తీశారు, ప్రమాదాలలో మరణించారు మరియు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వజ్రం వాషింగ్టన్ నగరంలో నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచర్ హిస్టరీలో ఉంది. ఇందులో మూడవది రెజెంట్ డైమండ్. ఇది భారతదేశంలో కనిపెట్టబడ్డది ఒక అద్భుతమైన వజ్రం. ఈ వజ్రాన్ని మొదట ఒక బానిస గుర్తించాడు. అతను దాన్ని వేరే వాళ్ళకి అమ్ముకుందామని ప్రయత్నించగా దానిని గమనించిన నావికుడు ఆ బానిసని చంపి ఆ వజ్రాన్ని ఫ్రెంచ్ రాజులకి బహుమతిగా ఇచ్చాడు. ఫ్రెంచ్ రాజు లూయి 15 మరియు 16 ఇద్దరూ దీన్ని ధరించారు. కానీ ఆశ్చర్యకరమైన రీతిలో ఇద్దరూ హత్య చేయబడ్డారు. అలాగే నెపోలియన్ బోనపార్టే కూడా దీన్ని తన కత్తి యొక్క పీడిపై ధరించాడు. చివరికి అతను కూడా నిర్వాసితుడిగా మరణించాడు. ప్రస్తుతం ఈ వజ్రం ఫ్రాన్స్లో లూవ్ర్ మ్యూజియంలో ఉంది. ఇంకా ఈ లిస్టులో నాలుగవది ఆర్కాట్ వజ్రాలు. ఇవి రెండు పెద్ద వజ్రాలు. భారతదేశంలో ఆర్కాట్ నవాబు నుండి బ్రిటిష్ రాణి షార్లెట్కు బహుమతిగా లభించాయి. ఈ వజ్రాలు బహుమతిగా ఇవ్వడం వలన నవాబుకు ఆర్థిక సంక్షోభం ఏర్పడింది మరియు అతని రాజ్యం క్రమంగా పతనమైంది. రాణి షార్లెట్ కూడా ఆ వజ్రాలను ధరించిన తర్వాత తన కుటుంబంతో వివాదాలు, విడాకులు మరియు విచ్ఛేదనలు ఎదుర్కొంది. వజ్రాలు దురదృష్టాన్ని తెచ్చిపెట్టాయని ఆమె నమ్మింది. ఇవి ప్రస్తుతం బకింగ్హామ్ ప్యాలెస్లో రాయల్ కలెక్షన్స్లో భాగంగా ఉన్నాయి. ఈ లిస్టులో ఆఖరిది బ్లాక్ ఓర్లో. ఇది 67.5 క్యారెట్ల బరువు మాత్రమే కాకుండా ఒక రహస్యమైన శాపంతో కూడిన పెద్ద నల్ల వజ్రం. ఈ వజ్రం భారతదేశంలోని పుణ్యస్థలంలోని బ్రహ్మదేవత యొక్క కన్నుగా ఉండేదని నమ్మకం. దీనిని ఒక సన్యాసి దొంగిలించాడు. ఆ తర్వాత దాని శాపం వల్ల అతను చనిపోయాడు. తదనంతరం 20వ శతాబ్దంలో దీనిని ఒక రష్యన్ పౌరురాలు నాడియా రైజింగ్ మరియు ఆమె స్నేహితురాలు లియోనిలా గ్యాలెట్జిన్ అనే ఇద్దరు మహిళలు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆశ్చర్యకరమైన రీతిలో వాళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. సో దీనివల్ల ఇది కూడా ఒక శపించబడిన వజ్రంగా పేరు పొందింది. ఇది ప్రస్తుతం ఒక ప్రైవేట్ సేకరణలో ఉంది మరియు అప్పుడప్పుడు కొన్ని ప్రదర్శనలకు తెరిచి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వజ్రాలు నిజంగానే శపించబడ్డాయా అనే విషయం ఎవరికి తెలియదు మరియు వాటికి నిజంగానే అంత శక్తి ఉందా అనే విషయం కూడా చర్చనీయాంశమే. ఇవి వాటిని ధరించిన వారి సొంత అనుభవాల ద్వారా మాత్రమే శపించబడ్డాయని
ఒక ప్రచురణలోకి ఉన్నది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.